హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికాస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సో వీరా డ్రాయింగ్ వేయడం కోసం నేనైతే కనుక ఫస్ట్ గ్రిడ్ మెథడ్ యూజ్ చేసి అవుట్లైన్ అనేది వేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే కనుక హెయిర్ని డ్రా చేసి షేడ్ చేయడం అనేది స్టార్ట్ చేద్దాం. సో నేనైతే కనుక ఈ డ్రాయింగ్ కంప్లీట్ చార్కోల్ పెన్సిల్తోనే వేస్తున్నాను. సో చార్కోల్ పెన్సిల్ తీసుకొని నేనైతే కనుక హెయిర్ అనేది డ్రా చేసుకుంటూ వస్తున్నాను. హెయిర్ డ్రా చేసేటప్పుడు కూడా మనకి ఒరిజినల్ పిక్లో ఎలా అయితే ఉందో ఆ ప్యాటర్న్లోనే ఆ స్ట్రోక్స్ అనేవి ఇచ్చుకుంటూ వస్తున్నాను. సో నేనైతే ఎక్కువ ప్రెషర్ పెట్టి అయితే డ్రా చేయట్లేదు, లైట్ ప్రెషర్తోనే లైన్స్ అనేవి వేసుకుంటూ వస్తున్నాను. డ్రా చేసేటప్పుడు అయితే కనుక పెన్సిల్ నిప్ అనేది షార్ప్గా ఉండేలా చూసుకోండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనం స్టార్టింగ్ పాయింట్ అనేది థిక్గా వచ్చినా మనం ఎప్పుడైతే పెన్సిల్ అనేది రిలీజ్ చేస్తామో ఆ టైంకి మనకి థిన్ హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. సో చూడొచ్చు మీరైతే కనుక. సో నేను ఒక్కసారిగా కర్వ్ అనేది పెట్టట్లేదు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఏదైతే లాంగ్గా అనిపిస్తుందో ఆ ఏరియా వరకు. సో ఇటు సైడ్ వచ్చేసరికి డైరెక్షన్ మారింది కనుక అదే విధంగా నేను డ్రా చేసుకుంటూ వస్తున్నాను. సో ఇంకొక అనదర్ స్ట్రోక్ అయితే నేను ఇచ్చుకుంటూ వస్తున్నాను, ఇంకొంచెం డార్క్ షేడ్ ఇవ్వడానికి కోసం. అఫ్కోర్స్ చార్కోల్ పెన్సిల్ అంటేనే డార్క్ షేడ్స్, కాకపోతే ఇంకొంచెం డార్క్ షేడ్ ఇవ్వడం కోసం నేను సెకండ్ లేయర్ అనేది డ్రా చేస్తూ వెళ్తున్నాను. ఈ సెకండ్ లేయర్ అప్లై చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే కనుక ఫస్ట్ ఏ డైరెక్షన్లో అయితే హెయిర్ అనేది డ్రా చేసుకున్నామో అదే డైరెక్షన్లో ఈ సెకండ్ లేయర్ అనేది కూడా డ్రా చేసుకుంటూ వెళ్తాం. సో డైరెక్షన్స్ అయితే చేంజ్ చేయకుండా చూసుకోండి. నెక్స్ట్ అయితే కనుక బ్రష్ తీసుకొని బ్లెండ్ చేసుకుంటూ వద్దాం. ఎక్కడెక్కడైతే వైట్ స్ట్రోక్స్ ఉన్నాయో అవి మనకి హైలైటింగ్ లాగా యూజ్ అవుతూ వస్తాయి షేడ్ చేసుకునేటప్పుడు. మళ్ళీ మనం అది పనిగా హైలైటింగ్ అనేది చేసుకునే అవసరం లేదు, హెయిర్కి మాత్రం. పార్ట్కి వచ్చేసరికి ఆల్రెడీ నేను ఒక ఐబ్రో వేసేసి ఉన్నాను కదా. సో ఇటు సైడ్ ఐబ్రో అనేది మీకోసం డ్రా చేయడం కోసం నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే కనుక లోయర్ లేయర్ చూసారు కదా, ఒక డైరెక్షన్లో వేసాను. అండ్ అప్పర్ లేయర్ వచ్చేసరికి అపోజిట్ డైరెక్షన్లో లాగా వేసుకుంటూ వచ్చాను. సో బ్లెండింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా కొంచెం హైలైటింగ్ పార్ట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి నేను లాస్ట్లో అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తాను, ఫైనల్ టచ్అప్ అనేది చేస్తూ వచ్చేటప్పుడు. అవేంటంటే చిన్న చిన్న మైనర్ అన్నమాట. సో అవేంటంటే మళ్ళీ మనం బ్లెండింగ్ చేసుకునేటప్పుడు కలిసిపోతూ ఉంటాయి. సో అదైతే కనుక ఫైనల్లో వేసుకున్నామంటే సరిపోతుంది. సో ఐ పార్ట్కి వచ్చేసరికి నేనైతే కనుక చార్కోల్ పెన్సిల్ అనేది యూజ్ చేసి అవుట్లైన్ అనేది వేసుకుంటూ వస్తున్నాను.
సో మీరు డ్రాయింగ్ వేసేటప్పుడు మాత్రం మ్యాక్సిమం మీ హ్యాండ్ కింద వైట్ పేపర్ ఉండేలా చూసుకోండి టోటల్ డ్రాయింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి. సో ఇవేంటంటే కనుక చిన్న చిన్న ఏరియాస్ కనుక నేను ఇక్కడ బ్రష్ యూస్ చేయకుండా ఇయర్ బడ్ అనేది యూస్ చేస్తూ వస్తున్నాను. మనకి స్టంప్స్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు మీరు. ఐ షేడింగ్ కూడా కంప్లీట్గా చేయలేదు. నేను ఫైనలైజ్ అయ్యేసరికి ఐబాల్ చుట్టూ ఉన్న షేడింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తాను. సో మెయిన్ పాయింట్స్ అయితే మాత్రం డ్రా చేసుకున్నాను. ఇప్పుడైతే కనుక ఫేస్ షేడింగ్కి వెళ్ళిపోతున్నాను. బికాజ్ ఎందుకు అని అంటే కనుక మనం ఇక్కడ యూస్ చేసేదంతా చార్కోల్ పెన్సిల్ కనుక అది మన చేతికి అంటుకొని మళ్ళీ అది స్ప్రెడ్ అయ్యి అలా అవుతూ ఉంటుంది కనుక సో ఫస్ట్ నుంచి అవన్నీ డ్రా చేసుకుంటూ వచ్చేస్తాను ఫీచర్స్ అనేవి. సో ఫస్ట్ అయితే కనుక ఫోర్ హెడ్ షేడింగ్ అనేది స్టార్ట్ చేశాను. పెన్సిల్ని ఎండ్ ఆఫ్ ద పాయింట్ దగ్గర పట్టుకొని మాత్రమే మనం చిన్న చిన్న స్ట్రోక్స్ ఇస్తూ షేడ్ చేసుకుంటూ వస్తున్నాను. దీని ప్లేస్లో మీరు గ్రాఫైట్ పెన్సిల్ అన్నా యూజ్ చేయొచ్చు, గ్రాఫైట్ పెన్సిల్స్ వాడేవాళ్ళు. లేదు చార్కోల్ పౌడర్ యూజ్ చేసేవాళ్ళు కూడా చార్కోల్ పౌడర్ తీసుకొని మీరు బ్లెండ్ చేసుకుంటూ రావచ్చు. సో నేను ఎక్కువ పెన్సిల్తోనే చేస్తుంటాను కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఇక్కడ పెన్సిలే యూజ్ చేశాను. బ్లెండింగ్ మెటీరియల్స్ అయితే కనుక ఇక్కడ నేను యూజ్ చేసినవి బ్రష్ యూజ్ చేశాను. అండ్ ఐబాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేడింగ్ కోసము ఇయర్ బడ్స్ యూజ్ చేసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని ఏరియాస్ ఇయర్స్కి అలాంటి వాటికైతే కనుక బ్లెండింగ్ స్టంప్స్ ఉన్నాయి, అవి యూజ్ చేశాను. సో ఫస్ట్ అయితే ఫోర్ హెడ్ బ్లెండింగ్ అనేది చేస్తున్నాను బ్రష్ యూజ్ చేసి. సో నెక్స్ట్ అయితే కనుక టిష్యూ పేపర్ తీసుకొని సర్కిల్స్ మాదిరిగా నేను బ్లెండింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. సో బ్లెండింగ్ అనేది కొంచెం టైం పడుతుంది, కాకపోతే బ్లెండింగ్ అనేది కరెక్ట్గా చేయడం వల్ల మనకి ఫీచర్స్ అనేవి బాగా ఎలాబొరేటెడ్గా కనిపిస్తాయి. సో నాస్ట్రిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చార్కోల్ పెన్సిల్ యూజ్ చేసి డార్కనింగ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే కనుక ఇంకొక లేయర్ షేడింగ్ ఇస్తూ వస్తున్నాను. అంటే ఫోర్ హెడ్కి సైడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఏంటంటే లైట్ రిఫ్లెక్షన్ వల్ల వచ్చే షేడ్స్ అన్నమాట. అండ్ ఇంకొకసారి బ్లెండింగ్ కూడా చేసుకుంటున్నాను. సో లాస్ట్లో హైలైటింగ్ అనేది చేద్దాము. సో ఇయర్ చూస్తున్నారు కదా, కొన్ని పార్ట్స్ని నేను డ్రాయింగ్ వేసుకున్నాను, ఐ మీన్ లైన్ డ్రాయింగ్ వేసాను. ఇంకొన్ని ఏరియాస్కి వస్తే జస్ట్ షేడింగ్ అనేది ఇచ్చున్నాను. సో అదైతే కనుక నేను ఇప్పుడు బ్లెండింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఇయర్ దగ్గర వచ్చేసరికి బ్లెండింగ్ స్టంప్స్ అనేవి యూజ్ చేస్తాను అని. ఈ లైన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే నేను బ్లెండింగ్ స్టంప్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తూ వస్తాను. సో ఈ పాయింట్ ఏంటంటే నాకు డార్కర్ ఏరియా లాగా కనిపించింది ఒరిజినల్ పిక్. సో ఆ ఏరియాస్ని మాత్రం నేను షేడ్ చేసుకొని బ్లెండింగ్ చేసుకుంటూ వస్తున్నాను. చూస్తున్నారు కదా, కొన్ని పాయింట్స్ మాత్రం షేడ్ చేస్తున్నాను. షేడింగ్ అనేది చూపించలేదు బికాజ్ లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అనే పాయింట్లో. సో మీకైతే క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ అనేవి నేను డ్రా చేశాను అని. సో ఇక్కడ కూడా నేను ఏంటంటే చిన్న చిన్న స్ట్రోక్స్ అనేవి ఇస్తూ వస్తున్నాను. ఇలా పెన్సిల్తో స్ట్రోక్స్ ఇస్తూ రావడం వల్ల ఏంటి అని అంటే కనుక ఏవైతే మనకి వైట్ గ్యాప్స్ అనేవి ఉన్నాయో అవి బ్లెండింగ్ చేసేసుకున్న తర్వాత మనకి హైలైటింగ్ పాయింట్స్ లాగా
కనిపిస్తాయి. సో మళ్ళీ అది పనిగా మనం హైలైటింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట ఈ ఏరియా వరకు. సో షేడింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే కనుక బ్రష్ యూస్ చేస్తే బ్లెండింగ్ అనేది చేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా కొంచెం హెయిర్ అనేది అలా యాడ్ చేయాల్సి వస్తుంది, అది లాస్ట్లో అనేది హైలైటింగ్ చేసుకుంటాను ఆ పాయింట్స్ వరకు. సో బియర్డ్ కూడా ఏంటంటే హెయిర్తో కనెక్ట్ అయ్యింది కదా, ఆ కనెక్షన్ కూడా వేసుకుంటూ వస్తాను. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఏంటి అని అంటే కనుక మనం ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉందో ఆ పాయింట్ని యూజ్ చేసి అవుట్లైన్ అనేది వేసుకొని ఉన్నాం కదా, ఆ ఏరియా మాత్రం దగ్గర నుంచి నేను స్ట్రోక్స్ అనేవి ఇస్తూ వస్తున్నాను. సో మీరు చూడవచ్చు, నేను ఆల్రెడీ ఏంటి అని అంటే కనుక చాలా లైట్గా పెట్టున్నాను. ఎరేజర్తో యూజ్ చేసి అవన్నీ కూడా డార్క్ లైన్స్ అన్నీ కూడా నేను ఎరేజ్ చేసుకుంటూ వచ్చేసాను. సో పెద్దగా కాకుండా సైడ్స్ అనేవి చిన్న చిన్న లైన్స్తోనే ఫిల్ చేసుకుంటూ రండి. సో బియర్డ్ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం పెద్ద లైన్స్ అనేవి పెట్టుకుంటూ రావచ్చు. సో ఇదైతే నేను ఫాలో అయిన ప్యాటర్న్. మీకు ఏది ఈజీగా ఉంది అనిపిస్తే మీరు ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. సో వీడియో అయితే కనుక కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, బికాస్ టైం అనేది ఎక్కువ అయిపోతుందనే పాయింట్లో. కాకపోతే ఎక్కడెక్కడ నేను స్ట్రోక్స్ ఇస్తున్నానో అవన్నీ చూపించడం కోసం ఇది పెట్టాల్సి వచ్చింది. సో షేడింగ్ అయిపోయింది, బ్లెండింగ్ కూడా చేసుకుంటూ వస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు మనకి చిన్న చిన్న వైట్ ఏరియాస్ అనేవి హైలైటింగ్ పాయింట్స్ లాగా అనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా, సో అదే అన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, వితౌట్ మోనో ఎరేజరే మనకి హైలైటింగ్ పాయింట్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. సో ఈ ప్యాటర్న్ యూజ్ చేయడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ అయితే ఇదొకటి. సో స్మాల్ హెయిర్స్ అనేవి చూస్తున్నారు కదా ఎలా పెట్టుకుంటూ వస్తున్నాను. సో ఈ స్మాల్ హెయిర్ పెట్టుకునేదానికి మనకి పెన్సిల్ నిబ్ అనేది కొంచెం షార్ప్గా ఉండేలా చూసుకోండి. అది ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఆ స్మాల్ హెయిర్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే కనుక అదర్ సైడ్ ఆఫ్ ఇయర్ అనేది చూస్తున్నారు కదా, ఆల్రెడీ డ్రా చేసుకున్నాను, దాన్ని బట్టి నేను షేడింగ్ అనేది చేస్తూ వస్తున్నాను. ఇంకొంచెం హైలైటింగ్ ఇవ్వాల్సిన పాయింట్స్ ఉన్నవి, అవి లాస్ట్లో ఇస్తాను. సో లిప్స్కి వస్తే కనుక ఫస్ట్ అయితే కనుక డిఫరెన్షియేటింగ్ లైన్ ఏదైతే ఉందో అది నేను డ్రా చేసుకుంటున్నాను. అప్పర్ లిప్ అండ్ లోవర్ లిప్ షేడింగ్ అనేది కూడా చేసుకుంటూ వద్దాము. ఇది కూడా ఏంటంటే చాలా చిన్నగా స్ట్రోక్స్ అనేవి ఇవ్వండి, డార్క్ లైన్స్ లాగా అయితే చేయొద్దు. సో ఈ లిప్స్ దగ్గరకు వస్తే కనుక మనం లోవర్ లిప్ ఏదైతే ఉందో అది హైలైటింగ్ చేసుకుంటాము. సో దీనికైతే కనుక ఎక్కువ షేడింగ్ అవసరం లేదు కంపేర్ టు అప్పర్ లిప్.
ఈ షేడింగ్ అండ్ బ్లెండింగ్లో కొన్ని పాయింట్స్ దగ్గర హైలైటింగ్ చేసుకోవడము అండ్ డార్కర్ షేడ్స్ ఇచ్చుకోవడము అనేది మిస్ చేసి ఉంటాం కనుక ఒరిజినల్ పిక్తో కంపేర్ చేసుకుంటూ ఎక్కడైతే వాల్యూస్ అనేవి తక్కువ అయ్యాయో అక్కడంతా కూడా నేను మళ్ళీ చేసుకుంటూ వస్తున్నాను. లార్జ్ ఏరియాస్ ఉన్నప్పుడు ఏంటంటే టిష్యూ పేపర్ వాడడం వల్ల మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ వస్తుంటుంది. అదే బ్రష్ అయితే కనుక, ఇయర్ బడ్ అయితే కనుక చాలా టైం టేకింగ్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం నేను అందుకోసమే టిష్యూ పేపర్ అనేది యూజ్ చేసుకున్నాను. సో ఆల్రెడీ ఇందాక మెన్షన్ చేశాను కదా, చిన్న చిన్న హైలైటింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్కి హైలైటింగ్ చేసుకుంటూ వస్తాను అని చెప్పి. సో చూస్తున్నారు కదా, ఐబ్రో చుట్టూ చిన్న చిన్న స్మాల్ హెయిర్స్ అనేవి వేస్తూ వస్తున్నాను. అండ్ ఇందాక కూడా ఏంటంటే మనం ఐ షేడింగ్ అని కూడా కంప్లీట్ చేసుకోలేము. సో చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ షేడింగ్ ఇవ్వాలో ఆ పాయింట్స్లో నేను షేడ్ చేస్తూ వస్తున్నాను. సో ఇలా నారో ఏరియాస్ దగ్గర ఏంటంటే మీరు ఇయర్ బడ్ అనేది యూజ్ చేయొచ్చు. సో హైలైటింగ్కి అయితే నేను ఎరేజర్ తీసుకున్నాను. ఈ హైలైటింగ్కి ఎరేజర్కి కార్నర్స్ అనేవి షార్ప్గా ఉండేలా చూసుకోండి. బ్లంట్గా ఉంటే కనుక మనకి హైలైటింగ్ చేసుకునేదానికి చిన్న చిన్న లైన్స్ వేయాలి అన్న పాయింట్లు ఎక్కువ అరేంజ్ చేసుకుంటూ వచ్చేస్తుంటాము. సో మ్యాక్సిమం షార్ప్ ఎడ్జెస్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఐబాల్ హైలైటింగ్ కోసం నేనైతే కనుక వైట్నర్ హైలైటర్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఎరేజర్తో కూడా హైలైటింగ్ చేసుకోవచ్చు, కాకపోతే ఈ వైట్నర్ ఉండడం వల్ల నేను అది యూజ్ చేశాను. అండ్ టీషర్ట్ పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే కనుక అవుట్లైన్ వేసేసుకున్నాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఎక్కడైనా ఏదైనా పాయింట్స్ మిస్ చేసున్నా, ఏదైనా హైలైటింగ్ మిస్ చేసుకున్నా ఒకసారి రీచెక్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ నా డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. Thank you guys for watching. Please do like, share and subscribe my channel Sarika's Arts and Crafts.